his honored servant Uncle Buxing and his co-workers. ఆయన మరి ఘనత వహించినటువంటి దేవుని దాసుడు మహిమలో ఉన్నటువంటి దైవదాసుడు భక్సింగ్ గారు ఆయన జత పని వారు. And for about 20 people, బహుశా ఆయనతో కలిసి ఒక 20 మంది, they wanted to claim the mount called Pallavaram, outskirts of Chennai. వారు చెన్నై శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లవరం కొండకి వారు వెళ్ళాలనుకున్నారు. They had no power in those days. ఆ దినాల్లో కరెంట్ లేదు. It was night time. అది రాత్రి వేళ. They had a Petromax lights. వాళ్ళ దగ్గర ఇక దీపాలు మాత్రమే ఉండేవి. Because of this light, the wild insects have attracted. కాబట్టి వారు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క దీపంలో యొక్క వెలుగునకు ఉన్నటువంటి పురుగులు అవన్నీ కూడా ఆకర్షించబడ్డాయి. Then scorpions and other things. తర్వాత తేళ్లు మిగతాన్ని కూడా వచ్చాయి. Somehow they reached on the top of the Pallavaram hill. ఏదో రీతిగా పల్లవరం కొండ మీదకి వారు వెళ్ళారు. They started to pray there. వారు అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. His honored servant Uncle Buxing was willing to submit himself to the will of the Lord to the core. కాబట్టి సంపూర్ణంగా 100% దేవుని చిత్తకు నేను లోబడతానని ఆ దేవజనుడైనటువంటి భక్సింగ్ గారు తీర్మానించుకొని ఉన్నారు. It was a night for city of Madras. అది మద్రాస్ పట్టణం అంతటి కూడా చీకటి అలుముకున్న రాత్రి. But for body of Jesus Christ it was the sun of righteousness rising on the eastern horizon. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అనే సంఘాన్ని విషయానికి వచ్చినప్పుడు ఆ తూర్పు ప్రాంతాన్ని ఆకాశం మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయం అది. They spent in the prayer whole night. ఆ రాత్రి అంతా కూడా వారు ప్రార్థనలో గడిపారు. They discovered in the morning the sun is rising on the eastern side. కాబట్టి వారు ఉదయకాలం చూస్తున్నారు కదా, తూర్పు వైపు నుంచి కూడా సూర్యుడు ఉదయిస్తున్నట్టు గమనించారు. And also the light of the God's word came into their heart. తర్వాత వారి హృదయాల్లోకి దేవుని వాక్యమైనటువంటి వెలుగు ప్రకాశించింది. The vision from the Lord has to how to start the New Testament assembly. నూతన నిబంధన క్రమం అనుసరించిన సంఘం ఎలాగైనా నడిపించాలని దర్శనాన్ని దేవుని నుండి పొందారు. There were 20 people around there. అక్కడ 20 మంది చుట్టూ And they wanted to celebrate the death of Jesus Christ by spreading this bread and cup of wine. కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును అంటే ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని వారు మరి ఆ రీతిగా మరి తిని వారి సందర్భం జరుపుకోవాలనుకున్నారు. That was how humbly and simply this testimony has brought into existence. కాబట్టి ఈ రీతిగా దీనమైనటువంటి విధానంలో ఈ సాక్ష్యం అనేటువంటి ఉనికిలోనికి వచ్చింది. ఆయన తెగించాడు. ఆయన తెగించాడు. One person తెగిస్తే, ఒక వ్యక్తి తెగిస్తే, so many people are here. అనేక మంది ఇక్కడ ఉన్నారు. Before closing, is there anybody who is willing to తెగించటానికి? Here I am, willing to తెగించాలని కోరుతున్నాను ప్రభు శరీరమైన సంఘాన్ని కొరకు. ప్రభువా నన్ను కూడా కాడించు. కాబట్టి ముగించేదాని మునుపుగా ప్రభు సంఘం కొరకై తెగించే దాని కొరకే నేను సిద్ధంగా ఉన్నాను, ఇష్టపడుతున్నాను, నన్ను కూడా కరుణించని చెప్పి వారు ఎవరైనా. Paul apostle received this vision from above. అపోస్తలుడైన పౌలు పైనుండి ఒక దర్శనాన్ని పొందాడు. He was standing before Agrippa king. ఆయన అగ్రిప్ప రాజుతో నిలబడ్డాడు. Then he shouted like this. ఆయన ఈ రీతిగా కేక వేశాడు. Acts chapter 26 verse 19, O King Agrippa. ఆయన అపోస్తల కార్యాలు 26:19 వచనం అంటాడు, అగ్రిప్ప రాజా, I was not disobedient unto the heavenly call. పరలోకం నుండి కలిగినటువంటి పిలుపునకు నేను అవిధేయుడను కాను. ఈ సంవత్సరంలన్నీ no matter what the situation is, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ I am not disobedient to the heavenly vision. పరలోకపు దర్శనమును నేను అవిధేయుడను కాను. His honored servant Brother Buxing was never disobedient to the heavenly vision. He received on the mount of Pallavaram in 1941. 1941 సంవత్సరంలో ఆ పల్లవరపు కొండపై పొందినటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి దర్శనానికి దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు ఒక్కసారి కూడా తన జీవితంలో అవిధేయుడు కాలేదు. What about you and I? నీ విషయం నా విషయం ఏంటి? So many times we disobeyed. అనేక పర్యాయాలు మనం అవిధేయత చూపిస్తాం. We skipped going to the house of the Lord. దేవుని ఇంటికి వెళ్ళడం మానేస్తాం. We skipped taking part in the Lord's table. ప్రభు బలలో పాలు పొందడం మానేస్తాం. We skipped worshiping the Lord. ప్రభువును ఆరాధించడం మానేస్తాం. We skipped from the vision of God. దేవుని యొక్క దర్శనాన్ని తొలగిపోతా ఉంటాం. God rose a single person దేవుడు in order to take care and cover the body of Jesus Christ, and that person in our dispensation is his honored servant Brother Buxing. కాబట్టి దేవుడు ఒక గొప్ప వ్యక్తిని లేపుకున్నాడు. తన యొక్క సంఘం అనేటువంటి శరీరాన్ని కప్పేదాని కొరక ఈ తరములో ఆ మనుషుడు ఎవరు కాదు కానీ దైవజనుడైన భక్సింగ్ గారు. What about you and I? నీ విషయం నా విషయం ఏంటి? Thou sittest at table before my enemies. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజన బల్ల సిద్ధపరచు. What is our response to the body which is the church of Jesus Christ? యేసు ప్రభువారి శరీరం అనేటువంటి సంఘం విషయంలో మన స్పందన ఏంటి? Is there Joseph's here?